వచ్చింది. అలాగే దాంతోపాటు మనం గనక చూస్తే ఇప్పుడు ఈ మధ్య రోజా గారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి వాగ్వివాదం కూడా ఎందుకంటే ఇవే ఎక్కువ రౌండ్ అవుతున్నాయి. ఇంకా చాలా అంశాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండగా నువ్వు ఇవే ఎందుకు ఎక్కువ రౌండ్ అవుతున్నాయి సార్? ఇక్కడ ఒక విషయం అండి, ప్రతిపక్ష పాత్రలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు మ్యాండేట్ ఇచ్చారు, అధికారానికి ఒక మ్యాండేట్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక్కడ మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో రోజా గాని ఇంకోరు గాని పేర్నాని గాని ఎవరైనా కూడా ప్రభుత్వ విధానాలను ఎండబెట్టండి. ప్రభుత్వం తీసుకొచ్చి ఇప్పుడు సోదరు వెంకటేష్ గారు చెప్పినట్టు అయ్యా మేము గతంలో ఇవన్నీ చేసాం, లేకపోతే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయలేకపోతుంది, ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు, వచ్చి 15 నెలలు అయింది, ఈ పథకం ఇవ్వలేదు, ఈ పథకం, ఆ మాటలు ఎక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళు? అవేం లేదు. దాదాపు ఎక్కడ మీటింగ్ పెట్టినా కార్యకర్తలను రెచ్చగొట్టడం, లేకపోతే ఉసుగొల్పడం, లేకపోతే ఇంకొక విధ్వంసం చేయడం, ఈ కార్యక్రమాలు, లేకపోతే గాల్లో గెలిచారని చెప్పడం, ఇంకో దగ్గర ఆ మాటలు కూడా మనం మాట్లాడకూడలేండి, అసహ్యంగా ఉంటాయి. అలాంటి భాష వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చేద్దండి ప్రభుత్వాలు కానీ ఇంకోటి కానీ పోలీస్ వ్యవస్థ కానీ? మీరు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే మాటలవే, లేకపోతే ఇంకో గురించి మాట్లాడే మాటలవే? ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? సహజంగా తీసుకున్న నిర్ణయం కేసు తీసుకుంటుంది. వాళ్ళు పోయే ధోరణిలో వాళ్ళు పోతారు, న్యాయ వ్యవస్థ దగ్గర పోతారు, వాళ్ళు ఏదో తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం, మీకు ఏదైతే ప్రజలు ఇచ్చారో మ్యాండేట్, దాని ప్రకారంగా ప్రజల పక్షాన్ని మీరు నిలబడండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా ఉంటే అక్కడ ఎక్కడ మాట్లాడుతున్నారు వాసుదేవ్ గారు? ఎవరు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. అది బాధాకరం. రైట్. ఒకసారి రోజా గారు తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారో చూసి మనం అది మళ్ళీ బాబు పాలూరు గారి దగ్గర, ఎందుకంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. మీరు తెలుసుకోవాల్సింది, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడింది ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లేదు నాకు. ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికి తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది ఉసుగొల్పి. బాబు పాలూరు గారు చూశారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నారు కదా. అంటే ఇన్ఫాక్ట్ ఇద్దరు వైపు నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలే ఉన్నాయి అందులో. నేను అన్నాను ఇద్దరు అభ్యంతరకర వ్యాఖ్యలు అని అన్నానండి నేను. అదేనండి, అదే. ఇప్పుడు రోజా గారు మాట్లాడే మాటలు ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ఒకటండి, తప్పులు చేస్తారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు, తప్పుడు మాట్లాడతారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. రోజా గారిది ఏంటంటే చాలా డిఫరెంట్ కేసు. ఆవిడ ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు చిరాకు పడుతుందో, ఎప్పుడు సెటైర్లు వేస్తుందో, ఆ సెటైర్లకు కూడా ఒక అర్థం పద్ధం ఉండాలి. ఆవిడకి ఎవరైనా ఏమనంటే మహిళలను చూడకుండా కించపరిచారు, మహిళలను చూడకుండా ఇలా మాట్లాడేశారు అని అంటారు. కానీ ఆవిడ మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరినైనా తన నోటికి వచ్చినట్టు, అంటే అడ్డు అదుపు ఉండదన్నమాట ఆ నోటికి. మహిళా సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతారు. ఎమ్మెల్యే నా కొడుకులు, గాలి నా కొడుకులు ఏంటండి? అది మాట్లాడే విధానమా? ఒక మహిళ మాట్లాడాల్సిన మాట్లాడినవి దానికి కౌంటర్ గా ఆయన అన్నారు. అంటే ఒక మాట దొరికితే దొరలొచ్చు, అది ఇదేనా అనొచ్చు, కానీ కొడుకులు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి తన కొడుక, చంద్రబాబు నాయుడు తన కొడుక, నేను తన కొడుకునా, నా వయసు ఏంటి, తన వయసు ఏంటి అని చెప్పే ఉద్దేశంలో చెప్పారండి. రోజా గారు ఈ రోజే కాదు, ఎప్పుడు కూడా అలాగే నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా పేర్నాని విషయం, తప్పు చేయడం ఎలా, మాట్లాడడం ఎలా, కార్యకర్తల నాయకులను రెచ్చగొట్టడం ఎలా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఎలా, రప్ప నరుకుతామని చెప్పి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి బాధ్యత వహించాలి. ఒక సమాజంలో, సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక పార్టీకి మీరు ప్రతినిధులుగా ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది.
ఇదే మాటలు కానీ ఇదే చర్యలు కానీ జనసేన పార్టీలో జరిగి ఉంటే తక్షణమే సస్పెండ్ నోటీస్ వస్తుందండి. తక్షణమే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలకు పాల్పడినా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్త మీద, ఏ నాయకుడి మీద ఆయన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, కనీసం ఖండించిన దాఖలాలు లేవు. అందుకు ఈ రోజు జనం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి భయపడుతున్నారు, వైసీపీ పార్టీని చూసి భయపడుతున్నారు. వీళ్ళు గోండాయిజం చెలరైపోతారు. గతంలో ఎవరు అడ్డు లేదని చెప్పి వాళ్ళు రెచ్చిపోయిన వాళ్ళు ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామనే కక్షతో, 11 సీట్లు కుదించామనే కక్షతో ప్రజల మీద కక్ష తీర్చుకుంటారని చెప్పి భయంతో ఈ రోజు ప్రజలు ఉన్నారండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా నడుస్తుంది కాబట్టి సరే. ఒకవేళ కూటమి ప్రభుత్వం సరిగా చేయకపోయినా కూడా